వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్ వార్త. అకాల వర్షం ఈదురుగాలులతో పంటల నాశనం, ఇండ్లు కూలిపోవడంతో ప్రజల ఆవేదన. నిన్న కురిసిన అకాల వర్షం ఈదురుగాలుల కారణంగా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం, రామ్నగర్ గ్రామాల్లో తీవ్ర నష్టం సంభవించింది. చేతికి వచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, మిర్చి, మొక్కజొన్న, మామిడి తోటలకు భారీగా నష్టం వాటిల్లగా వందల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో పలు చోట్ల ఇండ్లు కూలిపోవడంతో బాధితులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల ఇన్ఛార్జి తిరుసవడ్ల వెంకన్న ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు ఘటన స్థలాలను సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టం, కూలిన ఇండ్లపై సమగ్ర నివేదికలు తయారు చేసి నష్టపరిహారం అందించాలని అధికారులను కోరారు. రైతులు, బాధితులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిటమట రఘు, జిల్లా కార్యదర్శి ఎండి ఖలీల్ ఖాన్, పాక్స్ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు, సర్పంచ్ గద్దల నవీన్, గార మహేష్, గద్దె జయకృష్ణ, బొల్లె పెద్దన్న, బొల్లె గాలిబ్, మోహన్, శ్రీను, వంకాయల భూమన్న, గార రవి, ఆవుల కృష్ణ, కేదారి, బంటు ఉదయ, పి రాంబాబు, సృజన్ తదితరులు పాల్గొన్నారు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.